హిందూ సంఘాలు ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్కు అనుబంధంగా ఉన్న దాదాపు 60 సంఘాలు కలిసి వైష్ణోదేవి సంఘర్ష సమితి అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ తదితర బీజేపీ అనుబంధ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంబంధించి 60 సంస్థలు కలిపి ఏర్పాటు చేసుకున్నది వైష్ణోదేవి సంఘర్ష సమితి. ఇది ఆందోళన మొదలుపెట్టింది. ఏమని? అందులో 42 మంది ముస్లింలకు సీట్లు వచ్చాయి. వాళ్ళని రద్దు చేసి 100% హిందువులకే ఇవ్వాలి అనేది ఫస్ట్ అది స్టార్ట్ చేసిన ఆందోళన. పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. బీజేపీ రంగంలోకి దిగింది. బీజేపీ ఎమ్మెల్యేలు కొంతమంది మద్దతు పలికారు. చాలా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఎన్ఎంసీని పంపించింది. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఒకవైపు స్టూడెంట్స్ స్టార్ట్ అయిపోయారు. వాళ్లకు దాదాపు 50 మందితో అక్కడ క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి. అడ్మిషన్లు జరిగిపోయినాయి, క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. అలాంటి టైంలో ఈ వైష్ణోదేవి సంఘర్ష సమితి అనేది మొదలుపెట్టిన ఆందోళన కూడా రద్దు చేయాలని మొదలుపెట్టలేదు. అది 42 మంది ముస్లింలది రద్దు చేసి 100% హిందువులకు రిజర్వేషన్ ఇవ్వాలి. అందులో ఎందుకు రిజర్వేషన్ ఇవ్వాలంటున్నారు? హిందువుల ఫండ్స్తో నడుస్తుంది కాబట్టి హిందువులకు రిజర్వేషన్ ఇవ్వాలంటున్నారు. అసలు ఏ ఫండ్స్తో నడిచినా నీట్ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి అడ్మిషన్స్ అనేవి నీట్ ఎవరికైనా రావచ్చు. అది భారతదేశ వ్యాప్తంగా ఏ మెడికల్ కాలేజీలైనా ఎవరికైనా ముస్లింల ఆధ్వర్యంలో జరిగే దాంట్లో కూడా హిందువులు చాలామంది మెడికల్ కాలేజీలు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలామంది ఉంటారు. కానీ అక్కడ జరిగింది ఏంది? 42 ముస్లిం, అది కూడా హిందువులు తక్కువ, ముస్లింలు ఎందుకు ఎక్కువ అయ్యారంటే దానికి కొద్దిగా ముందే ఈ అనుమతులు వచ్చేది. ఫస్ట్ బ్యాచ్ ఇది. అనుమతులు రావడానికి కొద్ది ముందే జమ్మూ కాశ్మీర్ బోర్డ్ ఆఫ్ ప్రొఫెషనల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అంటే స్టేట్కి సంబంధించిన ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అది జరిగింది. ఆ ఎంట్రన్స్లో పాస్ అయిన వాళ్ళందరూ వేరు కాలేజీల్లో చేరిపోయారు, మెడికల్ కాలేజీల్లో. అందులో హిందువులు చాలామంది ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, హిందువులు ఉన్నారు. చాలామంది వేరే కాలేజీలో చేరిపోయారు.